హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి మణికంఠ సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. మణికంఠ సైకలాజికల్ గేమ్ ఆడియన్స్తో ఆడుతున్నాడు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న హౌస్మేట్స్తో కూడా ఆడుతున్నాడు. అది ఎటువంటి సైకలాజికల్ గేమ్ అంటే చాలా నరకంగా ఉంటుంది అన్నమాట. ఆ సైకలాజికల్ గేమ్ వల్ల ఎవరికి, మణికంఠ కాదు, అక్కడ ఉన్న ఆడియన్స్కి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అండ్ చూస్తున్న ఆడియన్స్కి వెరీ 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 కన్నింగ్ గేమ్ అది క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తా విత్ ప్రూఫ్స్. అలాగే పృథ్వీ వర్సెస్ యష్మి అయిన ఇష్యూలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ క్లియర్గా మాట్లాడుకుంటాం. బట్ ఈరోజు మన హోల్ అండ్ సోల్ కాన్సెప్ట్ మణికంఠ సైకలాజికల్ గేమ్ విత్ ఆడియన్స్, ఇది టైటిల్. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మణికంఠ చెప్పాను కదా, మళ్ళీ అదే చెప్తా. మణికంఠ ఇలాగా జనాల్ని టార్చర్ పెట్టేంతవరకు, మణికంఠ ఇలాగ ఫేక్ డ్రామాలు చేసేంతవరకు, మణికంఠ ఇలా ఎమోషనల్ డ్రామాలు సైకలాజికల్గా ఎంత కన్నింగ్గా చేసే వరకు నేను మణికంఠని విమర్శిస్తూనే ఉంటాను. జెన్యూన్ ప్లేయర్ విన్ అవ్వాలి, జెన్యూన్ ప్లేయర్ హౌస్లో ఉండాలి, ఇలాంటి ప్లేయర్స్ ఉండకూడదు. చాలా ప్రాబ్లం అది. ఎంత ప్రాబ్లం అంటే వివరంగా చెప్తా చూడండి. ఇప్పుడు మణికంఠ సైకలాజికల్ గేమ్ వల్ల హౌస్మేట్స్ పక్కన పెడితే ఆడియన్స్కి కూడా నష్టం. ఎలా నష్టంరా అంటే, ఆడియన్స్ రెండు విధాలుగా ఉంటారు. ఫస్ట్ ఆడియన్స్ మణికంఠ గేమ్ ప్లే అర్థమైపోయిన వాళ్ళు, ఇప్పుడు నా వర్గం అనుకోండి, వాళ్ళకి ఏందిరా స్వామి మాకు ఈ టార్చరు, బిగ్ బాస్ చూద్దామంటే ఎవడీడు, ఎందుకు ఈ అనవసరమైన ఫేక్ ఎమోషనల్ డ్రామా, అక్కడ ఎవడు నిన్ను టార్గెట్ చేయకపోయినా నువ్వే వెళ్ళి అతికించుకొని మరి టార్గెట్ చేసినట్టు ప్రొజెక్ట్ చేసి మళ్ళీ ఎదవ డ్రామా వేస్తే ఇక్కడ చూసిన వాళ్ళు మేము గుడ్డోలమా మోగోలమా అని చెప్పి వాళ్ళు తెగ సతమతం అయిపోయి పాపం బీపీలు పెరిగిపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఇదే ఒక వర్గానికి ప్రాబ్లం. ఇంకో వర్గం ఏంటంటే మణికంఠని గుడ్డిగా ఫాలో అయిపోయిన వాళ్ళు. ఎలాగంటే అయ్యో పాపం అనే పాపం. ఇక్కడ ఆడియన్స్ మీద ఎందుకు, ఆ రెండో వర్గం మీద కూడా వాళ్ళని బూతులు తిట్టినా డిస్లైక్లు కొట్టినా వాళ్ళ మీద కూడా నేను జాలే చూపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చాలా సతమతం అయిపోతున్నారు. అయ్యో మా మణికంఠని ఇలా టార్చర్ చేస్తున్నారే, మా మణికంఠని ఇలా కార్నర్ చేస్తున్నారే, మా మణికంఠకి ఎన్ని కష్టాలు ఉన్నాయే, మా మణికంఠ మీద ఎంతమంది మీదడిపోయి పాపం ఆయన్ని బతకనివ్వట్లేదే అని చెప్పి వాళ్ళు ఆరోగ్యం చెడిపోతుంది. కీప్యాడ్ వీర్లేమో తెగ కామెంట్లు కూడా వేస్తున్నారు, ప్రతి వీడియోలోని హర్ట్ అయిపోతున్నారు, ఫీల్ అయిపోతున్నారు, వాళ్ళ ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ హెల్త్ కూడా నష్టమే కదా. ఇలాగా నష్టం. దాని తర్వాత మణికంఠ హౌస్ నుంచి వచ్చేసిన తర్వాత అసలు మా స్కోప్ అయిన తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారు, అర్రే ఇంత గొర్రెలం అయిపోయిందిరా స్వామి అని చెప్పి అదో బాధ. ఈ వర్గంకి మరీ బాధ. ఫస్ట్ వర్గం అట్లీస్ట్ ఓకే, ఒక రిలీఫ్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్ట్ తెలుసు, ఏదో ఫ్రస్ట్రేషన్ అంతే. వీళ్ళకి ఫ్యాక్ట్ తెలియక అలా గుడ్డికి ఫాలో అయిపోతారు. ఇలా నాలాగా ఆనెస్ట్గా చెప్పిన వాళ్ళు బూతులు తిడతారు, తర్వాత రిలీజ్ అవుతారు, తర్వాత మళ్ళీ అది. సో ఇది నష్టం. హౌస్మేట్స్ది ప్రాబ్లం ఏంటండి, ఎవడురా సామీయుడు, ఈ మనిషికి మేము మోరల్గా సపోర్ట్ ఇస్తే ఇండివిజువల్గా ఫ్రెండ్గా సపోర్ట్ ఇస్తే ఫ్రెండ్ అని పొడిసేస్తున్నాడు, క్లాన్ వైజ్ సపోర్ట్ ఇస్తుంటే క్లాన్ పొడిసేస్తున్నారు. ఈరోజు వచ్చేసరికి హౌస్ వైజ్ ఎంతమందికి మూడు స్వింగ్లు ఉండవు సార్, ఎంతమందికి బాధలు ఉండవు, ఎంతమందికి తలనొప్పులు రావు, ఎంతమందికి ఫ్రస్ట్రేషన్ రావు, ఎంతమందికి హోమ్ సిక్లు రావు, అవన్నీ వదిలేసి పాపం మణికంఠ లోలో ఉన్న ప్రతి ఓడు వచ్చి కన్సోల్ చేసినా ఇప్పుడు హౌస్ని పొడిస్తాడు. ఎలా నమ్మకం వస్తుంది మణికంఠ మీద? దాన్ని మళ్ళీ మనోడు ఎలా ప్రొజెక్ట్ చేస్తాడంటే, హౌస్ అంతా నా మీద కార్నర్ చేస్తుంది, హౌస్ అంతా నా మీద పడిపోతుంది, క్లాన్ అంతా నాకు అగెయిన్స్ట్గా ఉంటుంది, నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళే లేరంటే నువ్వు చేసుకున్నదే కదా. నువ్వు ఫ్రెండ్ ఎలా వస్తారు నీకు? బిగ్ బాస్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా నీ పక్కనున్నోడిని ఒక ఆర్గానిక్గా నీ దగ్గరికి వచ్చి నీ ఎమోషన్ అండర్స్టాండ్ చేసుకుని పాపం అది రియలో ఫేక్ అని పక్కన పెట్టేసి నిన్ను కన్సోల్ చేసి నీకు మోరల్గా బూస్టప్ ఇచ్చి నీ భుజం మీద చెయ్యేసి కొంచెం ముందుకు తీసుకెళ్తే నువ్వేం చేస్తున్నావు? రాడ్ల మీద రాడ్లు పొడుస్తున్నావు. మరి నీకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మణికంఠ? ఉండరు కదా. సో అదే జరుగుతుంది నీకు బిగ్ బాస్ హౌస్లో. సో నీకు ఫ్రెండ్స్ ఉండరు, క్లాన్గా ఎవరైనా సపోర్ట్ చేస్తే నువ్వు క్లాన్ని యదవని చేస్తున్నావు. సో నీకు ఏ గ్రూపు సపోర్ట్ ఉండదు. హౌస్గా ప్రతి ఒక్కరు వచ్చి నీకు సపోర్ట్ చేసినా నువ్వు హౌస్ని యదవని చేస్తున్నావు, నీకు ఏ హౌస్ సపోర్ట్ ఉండదు. బట్ మణికంఠ సైకలాజికల్ గేమ్ ఏంటంటే ఇది ఎలా పొట్రే అవుతుంది అని అనుకుంటున్నాడంటే, ఓకే నేను ఇలా చాలా కష్టపడుతున్నాను, హౌస్ అంతా నా మీద పడిపోతుంది కాబట్టి ఆ సింపతి వర్కౌట్ అయిపోతుంది అనుకుంటున్నాడు. అవ్వదు. ఆ రోజులు పోయే. 2017, 18, 19 అవి పోయే. మనం 2024లో ఉన్నాం. మణికంఠ ఆడియన్సే అంత ఇమ్మెచ్యూర్గా, ఇంతకుముందు లైవ్ లేదు కాబట్టి అది దరిద్రం. ఇప్పుడు లైవ్ ఉంది కదా, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఎవరికైనా ఆర్గానిక్గా ఎమోషన్ వస్తుందా లేకపోతే ఫేక్గా ఎమోషన్ వస్తుందా ఆ మాత్రం తెలియదు లైవ్ చూసిన వాళ్ళకి. కాకపోతే ఈ వరస్ట్ ఈ డ్రామా వల్ల చాలా చాలా టార్చర్, మామూలు టార్చర్ కాదు. ఇందాక చెప్పాను కదా, ఆడియన్స్కి టార్చరు, జనాలకి టార్చరు.
ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అప్పుడు కొంతమంది అనవచ్చు, బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్షిప్ ఏంటి బ్రో, బిగ్ బాస్ అని సోలో గేమ్ ఆడాలి కదంటే ఇన్ని విధాలుగా ఆడవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నీ ఆనెస్టీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి ఇద్దరికి కప్పు ఇచ్చారు కదా, ఫ్రెండ్తో ఆడు, మ్యూచువల్ హెల్పింగ్ ఉంటుంది. ప్రతి బిగ్ బాస్లో చూసిందే. ఎండ్ ఆఫ్ ద డే ఒక టైం వచ్చినప్పుడు ఫ్రెండ్కి అగేన్స్ట్గా కూడా వెళ్తావు, ఆడుతావు. ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మలే. తర్వాత ఎవడు వెల్ డిజర్వ్డ్ అది ఆడి గెలుస్తుంది. ఇది ఒక టైపు. ఇంకోటి అనుకోండి, అసలు ఫ్రెండ్షిప్పే పెట్టుకోవద్దు. ఆ సీజన్ 2లో కౌశల్లాగా ఫ్రెండ్షిప్పే వద్దు, ఎవరిని నమ్మక ఎవరిని అందరినీ దూరం పెట్టేసుకో, సోలోగా ఆడు, మొత్తం క్రెడిట్స్ పాజిటివ్స్ నెగిటివ్స్ నువ్వే తీసుకో. అదొక టైపు. మనోడు రెండు మిక్స్ చేసేస్తున్నాడు. ఎలా మిక్స్ చేస్తానంటే నేను సోలోగా ఆడతాను అంటాడు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్తారు, పాపం వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదవలు చేసేస్తున్నాడు, వాళ్ళు దూరం వెళ్ళిపోతుంటే వాళ్ళే మనోని కావాలని చెప్పి దూరం చేసినట్టు ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ అయినా సరే, క్లాన్ అయినా సరే, హౌస్ అయినా సరే. సో ఎలా ఉంటుంది నీకు ఫ్రెండ్షిప్ సపోర్టు, గ్రూప్ సపోర్టు అది లేదు కాబట్టే నువ్వు ఈరోజు ఆ కుక్క పిల్లలు టాస్క్ ఓడిపోయావు. ఎందుకంటే అది ఇండివిజువల్గా గెల్లాం. ఇండివిజువల్ గేమ్ ఆడుకున్నాడు, ఫస్ట్ వదిలేయాలి స్పోర్టివ్గా. ఓకే ఇది మనకు అవ్వదు, ఎందుకంటే మనం అందరికీ గుణపావులు పెట్టి పొడిస్తున్నప్పుడు మనల్ని ఎవడు సపోర్ట్ చేస్తాడు, మన కుక్క పిల్లలు ఎవడు పట్టుకెళ్తాడు? నీ కుక్క పిల్లలు ఎవడు పట్టుకెళ్ళడు, ఎందుకంటే నువ్వు అందరినీ కుక్క పిల్ల కరుస్తావు కాబట్టి. వాళ్ళు ఎందుకు నీకు కుక్కపిల్ల పట్టుకోరు. అదే జరిగింది. దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నువ్వు చేతులారా నువ్వు చేసుకున్నదే కదా. బట్ దాన్ని మనం డ్రామాలా క్రియేట్ చేయాలి. డ్రామాలో ఎలా క్రియేట్ చేయాలంటే హౌస్ మీద తోసేయాలి, సీత మీద తోసేయాలి. పాపం చెప్తున్నా కదా, మణికంఠకి రీసెంట్గా ఎవడైతే ఫ్రెండ్షిప్ చేస్తారో ఆయన కరిసేయాలి. నిఖిల్ని కరిస్తాడు, యష్మి గౌడని కరిస్తాడు, సోనియాని కరిస్తాడు, ఇంకా అందరినీ కరిస్తాడు. లేటెస్ట్గా 2 రోజుల క్రితం నబీల్ని కరిస్తాడు, సీతను కరిస్తాడు. ఇప్పుడు కరిస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, మీరు నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి హౌస్ మీద తోయడానికి ట్రై చేస్తే సీత గట్టిగా ఇచ్చి పడేసింది. దెబ్బకి లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ ఎమోషనల్ డ్రామా చేసాడు కెమెరాల ముందు. వర్కౌట్ అవ్వదు మనకంట, ఇది వర్కౌట్ అస్సలు అవ్వదు. అండ్ ఇంకోటి నేను చెప్తున్నాను, నువ్వు ఎన్ని రోజులు ఇవి చేస్తే నేను అన్ని రోజులు నేను నీకు మొత్తం చెప్పేస్తాను నువ్వేం చేస్తున్నావు. అస్సలు ఊరుకునేది లేదు. డిజర్వ్డ్ పర్సన్ గెలాలి, కానీ ఇలాగా గొర్రేడు ప్లేడ్ చేసి జనాలు ఎదవలు చేసే ప్లేయర్లు ఆట నేను అస్సలు ఎంకరేజ్ చేయను. సమస్య లేదు. మణికంఠ ఈజ్ అ ఫేక్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అండ్ ఐఎమ్ స్టిక్కింగ్ టు దట్. ఇన్ కేస్ మణికంఠ ఆట మారితే మారిందని చెప్తా. మళ్ళీ చెప్తున్నా కదా, మణికంఠ గుడ్ ఫ్యాన్స్ తిట్టుకుంటారని తిట్టుకోండి, మణికంఠ మెచ్యూర్డ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. కరెక్టే బ్రో మావాడు ఎక్స్ట్రాలు చేశారని. వాళ్ళు నేనేం అనట్లే. కొంతమంది ఉన్నారు ఆ కీబోర్డ్ వీరులు, మీరు ఎన్ని బూతులు తిట్టినా నాకు ఎంతసేపు చెప్పు, సింపుల్గా మిమ్మల్ని బ్లాక్ చేస్తా, మీరు బీకింది ఏం లేదు, డిస్లైక్ కొట్టించుకోండి. మిమ్మల్ని కూడా నేను ఎడ్యుకేట్ చేయలేను, మీరు అలానే ఉంటారు. ఇంకా సింపుల్. నా బాధ ఒకటే, డిజర్వ్డ్ పర్సన్ గెలవాలి. ఇలాంటి సొల్లు డ్రామాలు ఆడిన వాళ్ళు అస్సలు గెలవకూడదు. ఎందుకంటే తప్పది, చాలా తప్పది. మాట్లాడదాం మళ్ళీ. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్పానంటే ఆ గేమ్ దగ్గర వచ్చినప్పుడు కనెక్ట్ చేద్దామని క్లియర్గా చెప్పాలనిపించింది. అది చాలా సైకలాజికల్ డ్రామా ఆడుతున్నాడు మణికంఠ. వర్కౌట్ అవుతాం అది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఫన్ మస్తీ టాస్క్ అని చేశారు, ది వరస్ట్ టాస్క్. అది నాకు చిరాకు, అది ఎందుకో నాకు క్రింజ్లా అనిపిస్తుంది. అది నచ్చేవాళ్ళు కూడా ఉంటారు, దాని మీద రివ్యూ ఇస్తే చాలా చండాలంగా ఉంటుంది. సో దాని తర్వాత ఏమైందంటే అనౌన్స్మెంట్ వస్తుంది అన్నమాట. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది. శక్తి క్లాన్ లీడింగ్లో ఉన్నారు కాబట్టి, అంటే 8 వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారని చెప్పేస్తారు. సో శక్తి క్లాన్ లీడింగ్లో ఉన్నారు కాబట్టి మీలో ఒకరిని చీఫ్ కంటెంటర్ కింద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బాగానే జరుగుతుంది. ఇందాక వీడియోలో కూడా చెప్పాను, మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్లో పిచ్చి నవ్వడం ఇంపార్టెంటే యష్మి గౌడ్. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చీఫ్ అయినా సరే అవ్వచ్చు. ఇందాక నేను చెప్పిన లాజిక్కే, నామినేషన్లో ఒకసారి ఉన్నామని చెప్పి ఇంకోసారి వదిలేరు కదా, ప్రతి వారం వేస్తారు కదా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ పెట్టి. అలాగే ఇన్ కేసు నువ్వు బాగా ఆడేవనుకో ఆ వారం, ఒకసారి కెప్టెన్ అయినా మళ్ళీ అవ్వచ్చు, ఒకసారి చీఫ్ అయినా మళ్ళీ అవ్వచ్చు. బట్ నువ్వు పెట్టే పాయింట్ ఇంపార్టెంట్ అంతే. సో ఆదిత్యం గారు చాలా బాగా చెప్పారు, మెచ్యూర్డ్గా చెప్పారు. కట్ చేస్తారు కానీ లైవ్లో ఇంకా బాగా చెప్తారు. ఆయన ఏం చెప్తాడంటే, నాకు లీడర్షిప్ స్కిల్స్ లేవన్నారు కదా, అది ప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ లేదన్నారు కదా, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను, ఈ వీక్ బాగా ఆడాను, గేమ్ కూడా ఆడాను అని బాగా చెప్తాడు ఆయన. లైవ్లో చూపించారు కదా, ఇక్కడ కట్ చేయలేదు. కానీ ఈ అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత పృథ్వీకే ఇవ్వని చెప్పి పాప నిఖిల్కి కూడా చెప్తాడు. లాస్ట్ టైం మిస్ అయింది కదా, నువ్వు ఇవ్వు పృథ్వీకి, ఐ వాంట్ పృథ్వీ టు బికమ్ చీఫ్ కంటెంటర్ అని ఓం గారు చెప్తారు. వెరీ గుడ్, పెద్ద మనిషి, మెచ్యూర్డ్గా బాగా మాట్లాడాడు కదా. ఇక్కడ యష్మి పృథ్వీ విషయంలో యష్మిది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే, యష్మి పిచ్చిని బాగా చెప్తుంది, తను ఎందుకు చీఫ్ అవ్వాలనే విషయం బాగా చెప్తుంది. నేను ఇంతకుముందు లక్కీగా చీఫ్ అయ్యాను, బట్ ఆ టైంలో నాకు ఎవరు తెలియపోయినా హ్యాండిల్ చేసుకున్నాను, లగ్జరీ రూమ్ వచ్చింది, ఎంతవరకు ఆడాలి అంత ఇచ్చాను, నాకు ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకా బెటర్గా ఆడతారు, ఫైన్.
పృథ్వీ కూడా తన పాజిటివ్స్ చెప్తున్నాడు. నాకు స్ట్రెంత్, ఎవరి స్ట్రెంత్ వాళ్ళు నాకు తెలుసు, ఎవరిని పంపాలో నాకు తెలుసు, నాకు కూడా స్ట్రెంత్ ఉంది, నాకు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉన్నాయి, అవతల వాళ్ళు హట్ అవ్వకుండా నేను ఆడిస్తానని చెప్పి మంచి పాయింట్లు చెప్తుంటే యష్మి వచ్చేసరికి పృథ్వీ నెగిటివ్ పాయింట్ మాట్లాడుతుంది మేడం. అది కూడా తుప్పాస్ పాయింట్. నీకు రేషన్ గురించే తెలియదు కదా, నువ్వు ఎలా వెళ్తావు, నేను నీ క్లాన్కి ఎలా వస్తాను, నువ్వు రేషన్ బిస్కెట్ చేస్తాను, అది అంత రాంగ్. రేషన్ తెలియకపోతే పృథ్వీ అంటాడు నైట్ అంతా కూర్చొని నేర్చుకుంటానంటే నాకు నమ్మకం లేదంటది. అంటే నువ్వు ముందే నెగిటివ్ సీడ్ పెట్టుకొని ఒక మనిషిని అలాగా హ్యూమిలేట్ చేసి మాట్లాడితే బాధ అవుతుంది కదా. సో మనోడు ఏం చేస్తాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు అనమాట. ఆగు నీ నెగిటివ్ పాయింట్లు చెప్తానని వరుసగా పటా అని చెప్తాడు. నీకు నువ్వే ఒప్పుకున్నావు సరిగ్గా ఆడలేదని, నాగార్జున గారి నీకు రెడ్డ పెట్టారు, నీకు నువ్వే రెడ్డ పెట్టుకున్నావు, నువ్వు ఏ టాస్క్లో ఆడలేదు సరిగ్గా ఆడలేదు, స్పెల్లింగ్ టాస్క్లో మిస్ అయింది అని చెప్పి ఇక్కడ మణికంఠ పాయింట్ తేడం రాంగే. ఎవరు పృథ్వీ, నువ్వు మణికంఠని బాయ్ కాదని చెప్పి జోకేసావు అంటే అక్కడ హట్ అయ్యి ఆమె ఏడుస్తుంది. మదర్ ప్రామిస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నానంటే లేదు దానివల్ల హౌస్ హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది, నీకంటే సీతే బెటర్ అని చెప్పి తిట్టేస్తాడు. రైటే అంటే రాంగే అది. కొన్ని మణికంఠది అలా మరీ ముఖం మీద ఆన్ ద ఫేస్ చెప్పడం, కానీ మరి ఈయనంత హట్ చేసింది కదా, నీకు రేషనే తెలియదు నేను నీకు ఎలా వస్తానని. ఆయన ఆల్రెడీ చెప్తున్నాను నేను రేషన్ నేర్చుకుంటాను, రాత్రంతా ఉండి నేను నేర్చుకుని వెళ్తానంటే అయినా కూడా అలా మాట్లాడడం రాంగ్ కదా. నువ్వు పిచ్చినే నీ పాజిటివ్స్ చెప్పాలి తప్ప పక్కోడి అంత హ్యూమిలేట్ చేసి మాట్లాడకూడదు. ఇద్దరికిద్దరు హ్యూమిలేషన్ చేసుకున్నారు. యష్మి ఏడిసింది, తర్వాత పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ వెళ్ళి కన్సోల్ చేస్తాడు యష్మిని. తర్వాత పృథ్వీ దగ్గరికి వెళ్ళి అలా ఎలిగిసి వెళ్ళిపోకూడదు అంటే పాప అక్కడ ఎమోషనల్ అవుతాడు. లేదురా పాజిటివ్ మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడి సార్ నేను అట్టేనంటే మళ్ళీ లోపలికి వస్తాడు. అక్కడ పృథ్వీ కూడా ఏడుస్తారు, సెట్ అయిపోతుంది వెళ్ళి విష్ణుప్రియ అంది. సో ఇదంతా ఓకే, కానీ యష్మి చేసిందే రాంగ్ అనిపించింది నాకు. అలా ప్రొవోక్ చేయకుండా అలా మాట్లాడకుండా ఉంటే బాగుంది అనిపించింది. మీకు అనిపించింది చెప్పండి. సో బిగ్ బాస్ అడిగినప్పుడు నిఖిల్ చెప్పేస్తాడు ఇవే అట్రిబ్యూట్స్, లైక్ పృథ్వీని చేద్దాం అనుకుంటున్నాను, చాలా కంట్రోల్ అయింది యాంగర్, ఆ యూసేజ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ కూడా తగ్గింది, తన స్ట్రెంత్ ఏంటో తనకు తెలుసు, మిగిలిన వాళ్ళ స్ట్రెంత్ కూడా తెలిసి అలాగ మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్తో వెళ్తాడు అనుకుంటున్నాను అని చెప్తే హీ హాస్ బీన్ సెలెక్టెడ్ ఎవరు పృథ్వీ. సో చెప్తాడు క్లియర్గా బిగ్ బాస్ ఇక్కడ నుంచి ఒకటే క్లాన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ క్లాన్ వేరు వీళ్ళ క్లాన్ వేరు, వీళ్ళ క్లాన్ ఒకటే ఉంటుంది. సో క్లాన్కి చీఫ్ ఒకలే ఉంటారు. సో ఒకరు సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇంకొకరికి టాస్క్ ఉంటుంది. ఆ టాస్కే ఈ పప్పీస్ టాస్క్, హ్యాపీ పప్పీస్ టాస్క్. ఇది లైక్ ఓ బేబీ టాస్క్ జరిగింది కదా సీజన్ 7లో, ఆల్మోస్ట్ అలాంటిదే. కుక్క పిల్లలకి పేర్లు ఉంటాయి. సో అక్కడ పార్క్ ఉంటుంది, ఇక్కడ హౌస్ ఉంటుంది. ఆ కుక్క పిల్ల సౌండ్ వచ్చినప్పుడు పట్టుకొని వెళ్ళాలి, ఎవరిదాలు పట్టుకెళ్ళకూడదు. చివరికి లాస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ చేతిలో ఎవరికి ఒక పిల్ల ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠకి యష్మి ఉందనుకోండి, మణికంఠ యష్మి డేంజర్ జోన్లో ఉంటారు. అక్కడ ఎవడైతే సంచాలకి చేశారో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. వీళ్ళు ఎందుకు అర్హులో ఫర్ ఎ చీఫ్ అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంచాలక్ది కీ రోల్ అనమాట. ఆ సంచాలకి ఎవరు వస్తారో ఆ లక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఇద్దరులో ఎవరైనా ఆ రౌండ్కి. అలా ఒకరు సేవ్ అవుతారు, ఒకరు క్విట్ అవుతారు అనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది, ముందు పిచ్చినే మాట్లాడుకుంటారు ఎవరు గారు. నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ మణికంఠకి ఎవడు సపోర్ట్ చేయడు, అది హౌస్ టార్గెట్ చేయడం కాదు, ఈయన హౌస్ని టార్గెట్ చేయడం వల్ల ఎవరు ఈయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి రావట్లేదు, భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఈంద్రా వెళ్తే మనకే బ్యాడ్ చేసేస్తున్నాడు అని చెప్పి. సో ఆబ్వియస్. సో మణికంఠకు కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్ తెలుసు, నా కుక్క పిల్లని ఎవడు పట్టుకెళ్ళడు, నేనే మిగిలిపోతానని చెప్పి. సో హీ ప్లేడ్ దట్ విక్టిమ్ కార్డ్, తెచ్చేశారు మొత్తం హౌస్ అంతా తెచ్చేసి మీరు నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి ఇందాక చెప్పిన డ్రామా అంతా ప్లే చేశారు. సీత అప్పుడు గట్టిగా ఇచ్చిపడేసింది, వాట్ ఆర్ యూ టాకింగ్, మొత్తం ప్రతిసారి నీకే 3 స్వింగ్లా, మాకు 3 స్వింగ్లు ఉండవా, నువ్వు లోలో ఉంటే హౌస్ అంతా వచ్చి నేను కన్సోల్ చేస్తూ ఇప్పుడు హౌస్ అంతా అనేస్తావా, అది చాలా రాంగ్ మణికంఠ అని చెప్పి నైనిక కూడా తిడుతుంది, యష్మి కూడా తిడుతుంది, సీత గట్టిగా ఇచ్చేస్తుంది. అప్పుడు సీతను అంటుంటా, నేను నిన్ను చీఫ్ని చేశాను, నువ్వు నన్ను చేస్తాను అనుకుంటే అప్పుడు చెప్తే నాయన నేను నైనికాని చేద్దాం అనుకున్నాను, లేకపోతే అదంతా అనవసరం. క్లియర్గా చెప్పేసింది కదా ఆమె స్టార్టింగ్ ఒకవేళ మణికంఠకి మాట ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ రౌండే నేను నీకు చేస్తాను మణికంఠ, అప్పుడు సీత రాంగ్. సీత అలా చెప్పలేదు కదా, బట్ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ దెమ్ రాంగ్. ఎవరిని, సీతని, ఫ్రెండే కదా, పొడిస్తాడు. బట్ చెప్తున్నాను కదా, ఆడియన్స్ దగ్గర ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుంది ఈ డ్రామా, అస్సలు వర్కౌట్ అవ్వదు. సో బేసిక్గా ఫస్ట్ ఒక పిల్ల ఎవరు వెళ్తుంది అంటే ఆర్డర్ రాసుకున్నా. ఈ దరిద్రం ఏంటంటే ఈ గేమ్ సగమే చూపించారు, మిగిలిన సగం అవుతుంది. దీని తర్వాత విన్నర్ ఎవరు అయ్యారు, దాని తర్వాత ఏమైందో కూడా మాట్లాడదాం. అండ్ మిడ్ నైట్ డిస్కషన్లో మిడ్ నైట్ రివ్యూలు సెపరేట్. సో ఫస్ట్ వచ్చేసరికి యష్మి మిగిలిపోద్ది మణికంఠ దాంతో. అప్పుడు ఏముంది, యష్మి మణికంఠ డేంజర్ జోన్లో ఉంటే పృథ్వీ విన్నర్గా చీఫ్ కంటెండర్ ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి పృథ్వీ సంచాలక మాట. యష్మి చెప్తుంది మాట, తను ఎందుకు ఉండాలని చెప్పి 100% ఇచ్చాను, ఇంకో ఆపర్చునిటీ కావాలని చెప్తుంది. మణికంఠ ఏమో నేను ఎవ్రీ వీక్ నామినేషన్లోకి వస్తున్నాను, నేను రీబౌన్స్ అవుతున్నాను, నేను అన్నిట్లోనే స్ట్రాంగ్గా ఉన్నాను చెప్పి మనోడు ఎవడు వచ్చినట్టు చెప్పి అక్కడ చేసినట్టు చెప్పిన ఎందుకు డిజర్వ్ అనేది ఒక సింపుల్ టెంప్లెట్ ఉంటే టెంప్లెట్ కొట్టుకొని వెళ్ళిపోయారు. కానీ మనోడు ఇక్కడ యష్మిని సెలెక్ట్ చేశాడు. ఇది 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒక విధంగా చూస్తే పాజిటివ్, ఇంకో విధంగా చూస్తే నెగిటివ్. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో మణికంఠే చెప్తాడు ఆమె 3 స్వింగ్స్ లేవు, ఆమె 3 స్టెబిలిటీ నీతో పోలిస్తే
స్టేబుల్గా ఉంటుంది, అందుకే ప్రార్థన సెలెక్ట్ చేస్తున్నా అంటది. సో ఆ పాయింట్ తీసుకుంటే మనోడికి మూడ్ స్టెబిలిటీ ఎప్పుడూ బాగోదు. సో మూడ్ స్టెబిలిటీ బేసిస్ మీద మణికంఠ చీఫ్ని సెలెక్ట్ చేసినప్పుడు మణికంఠ మూడ్ స్టెబిలిటీ బాగాలేదు కాబట్టి పృథ్వీ మణికంఠని రిమూవ్ చేయడం కూడా కరెక్టే. ఇంకోటి ఎలా ఉంటుందంటే ఇంకో వర్షన్ ఫ్రెండ్స్ ఒకటైపోయి మణికంఠని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ చీఫ్ అయిపోయింది కదా అని చెప్పి. నేను ఇందాక చెప్పాను కదా, చీఫ్ అయిపోతే ఇంకోసారి అవ్వాలని లేదు, అవ్వకూడదని కూడా లేదు. నామినేషన్స్లో ఒకసారి వస్తే ఇంకోసారి వేయకుండా ఉంటావా? అక్కడ పర్ఫెక్ట్ పాయింట్ మనం ఏం పెట్టాం అనేది ఇంపార్టెంట్. సో ఈ 2 వర్షన్లు వచ్చే నాకేమనిపించిందంటే, పర్సనల్గా చెప్తున్నా, మణికంఠ చీఫ్ కింద కరెక్ట్ కాదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే కరెక్ట్ కాదు. మనోడి ఎమోషన్లు మనోడే హ్యాండిల్ చేయలేనప్పుడు ఇంతమంది జనాల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? రచ్చ రంబోలు అయిపోతుంది మణికంఠ కానీ చీఫ్ అయితే. ఫస్ట్ మణికంఠ మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉంటే మిగిలిన వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు. సో హీ చూస్ పర్ఫెక్ట్లీ అనిపించింది నాకు. ఇక్కడ నాది డిఫర్ అయ్యి ఉండొచ్చు, ఏమిరా నువ్వు అలాగా సపోర్ట్ చేస్తున్నావు అంటే కరెక్ట్ కాదు. ఈ మనిషి ఒక 1-on-1తోనే కరెక్ట్గా లేనప్పుడు ఒక గ్రూప్ని దట్టు మళ్ళీ వైల్డ్ కార్డులు వచ్చేస్తున్నారు, ఇంకేమైనా ఉందా? మామూలుగా ఉండదు. కరెక్ట్గా అనిపించింది. యష్మిని సెలెక్ట్ చేస్తాడు, ఏం చెప్తాడంటే చీఫ్గా అయ్యే క్వాలిటీస్ నీలో నాకు కనబడట్లే, కాంపిటీషన్ విన్నింగ్ లేదు నీ దాంట్లో అని చెప్తాడు అనమాట. యష్మి ఏదైనా మొఖమే చెప్తుంది, నువ్వు మొఖమే చెప్పు, నువ్వు క్లాన్కే గుణపంపుడు సెట్ అయిపో, చాలా రీసెంట్గా చేసావు కదా అని చెప్తే ఐ నో ద గేమ్ అని చెప్పి మణికంఠ వెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు గేమ్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసరికి మణికంఠ సంచాలకు. నెక్స్ట్ యష్మి ఏమో ప్రేరణ ఫోటోతో వస్తుంది. యష్మి సేమ్ అదే చెప్తుంది, ప్రేరణ కూడా అదే చెప్తాను. నేను 100% ఎఫర్ట్ ఇచ్చాను, లాస్ట్ టైం కూడా లాస్ట్ వరకు వచ్చాను, నేను అన్నీ నాకు గేమే ఇంపార్టెంట్ అని చెప్తే మణికంఠ ఇడితిప్పి ఎలాగో తెలిసింది యష్మికి ఇవ్వడని చెప్పి యష్మికి ఇవ్వలేదు, ప్రేరణకి ఇచ్చాడనమాట. అక్కడ యష్మి కూడా అంత సీన్ చేయలేదు. తర్వాత అదే చెప్తుంది, ఒరే నిన్ను కార్నర్ చేశారంటున్నావు కదా, మరి నా ఫ్రెండే కదరా, మరి నన్ను కూడా తీశారు కదా, నేను అంత చెయ్యొచ్చు కదా, నేను ఎందుకు చేయలేదు, స్పోర్టివ్గా తీసుకోరంటే నేను స్పోర్టివ్గా తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఏడుస్తాడు. అది నీ ప్రాబ్లం కదా. అప్పుడు నీ ఎమోషన్లు బాగోపోయినా హౌస్ హోల్డ్ బాధే, నీ స్పోర్టివ్నెస్ బాగోపోయినా హౌస్ హోల్డ్ బాధే, నీకు ఏడుపు వచ్చినా హౌస్ హోల్డ్ బాధే, నీకు బాధ వచ్చినా హౌస్ హోల్డ్ బాధే, నీకు లూజ్ మోషన్లు వచ్చినా హౌస్ హోల్డ్ బాధే. అమ్మా. సో ప్రేరణను సెలెక్ట్ చేసి యష్మిని పడేస్తారు. సో నెక్స్ట్ యష్మి సంచాలక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మణికంఠ ఏం చేస్తాడంటే, అక్కడ బొమ్మలు అరేంజ్ చేయాల్సింది మణికంఠ కదా, యష్మి చేయాలి. ఇక్కడ మణికంఠ అరేంజ్ చేస్తే అప్పుడు కాలుతుంది నైనికాకి సీతకి. అప్పుడు వచ్చి అడిగినప్పుడే మనోడి విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తే అప్పుడు సీత గట్టిగిస్తుంది, నువ్వు ఎందుకు ప్రతిసారి హౌస్ మీద తోసేస్తున్నావు, నీ 3 స్వింగులు ఏవి బాల్ అయినప్పుడు మేము వచ్చి నేను కన్సోల్ చేస్తున్నావు, ఎవరికి లేవు 3 స్వింగులు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మణికంఠని గట్టిగా ఇందాక చెప్పిన దరిద్రం అంత అవుతుంది. సీత పర్ఫెక్ట్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఏడిస్తే పాపం సీత వెళ్ళి కన్సోల్ చేస్తుంది. హైలైట్ ఏంటంటే ఇంత గొడవైన యష్మి వెళ్ళి కన్సోల్ చేస్తుంది మణికంఠది. చెప్తున్నాను కదా, ఆడియన్స్కి ఎంత టార్చర్, అక్కడ ఉన్న హౌస్మేట్స్కి అంత టార్చర్. వాళ్ళు భయపడిపోతారు, ఏంద్రా ఈడు ఇలాగా, మనం ఏమైనా బ్యాడ్గా వెళ్తామా ఈడు ఎమోషనల్ డ్రామా వల్ల అని చెప్పి వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఇది అయిపోతుంది. ఇప్పుడు ఎవరు వస్తారంటే విష్ణుప్రియ ప్రేరణ వస్తే, ఇక్కడ యష్మి సంచాలక్ కాబట్టి విష్ణుప్రియాని సెలెక్ట్ చేయదు, ప్రేరణని సెలెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఏమో నైనిక సీత ఉంటే ఇద్దరు చీఫ్లు అయిపోయారు. బట్ సీత డెసిషన్ మేకింగ్ బాగాలేదని చెప్పి విష్ణుప్రియ ముఖం మీద చెప్తుంది. సో నైనికాని సేవ్ చేసి సీతని పడేస్తుంది, సీతని పక్కకు పంపేస్తుంది. తర్వాత నైనికా బొమ్మ నైనికే పట్టుకుంటుంది వల్ల నైనిక డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ మణికంఠ వచ్చి ఏడిస్తే యష్మి వచ్చి ఎవరో ఏడకరా అని చెప్పి మొత్తం అంతా మర్చిపోయింది పాప అమ్మాయి. నన్ను కూడా తీసేశారు కదరా, నేను స్పోర్టివ్గా తీసుకున్నాను కదా, నువ్వు కూడా అలా స్పోర్టివ్గా తీసుకుంటే నేను ఈరోజే అనుకున్నా నాకు చాలామంది ఫ్రెండ్స్ దొరికారని. ఈయన డే 2 డే 3 నుంచి ఇదే డైలాగు, ఫ్రెండ్స్గా అనుకుంటానంటాడు, గుణపం పొడి చేస్తాడు. అప్పుడు పొడిపించుకోవడం ఏమైనా సరదా మిగిలిన వాళ్ళకి. బట్ నన్ను ఎవరు చేయలేదు, అందుకే నాకు బాధ వేసింది, సీత నాకు చేస్తుంది అనుకుందని చెప్పి మరి నన్ను కూడా తీస్తారు కదరా స్పోర్టివ్గా తీసుకుంటే, నాకు స్పోర్టివ్గా మీలా తీసుకోవడం రాదురా అంటే అప్పుడు బిగ్ బాస్ రాక, స్పోర్టివ్నెస్ లేకపోతే బిగ్ బాస్ రాక, ఇంక ప్రతిదానికి ఉడికిపోతే ఇంక బిగ్ బాస్కి ఎందుకు, ఆ ఎమోషనల్ హ్యాండిల్ చేయకపోతే ఇంక బిగ్ బాస్కి ఎందుకు. బిగ్ బాస్కి అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, ఓన్లీ టాస్క్లు కాదు కదా, నువ్వు ఎమోషన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, నీ ఎమోషన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు, ఒక డిస్కషన్ని ఎలా పెడుతున్నావు, నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎలా ఉంది, నీ వొకాబులరీ ఎలా ఉంది, దాంతోపాటు టాస్క్లు ఎలా ఆడేవు, విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, నీ ఇంటెంట్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, నీ వల్ల హౌస్కి హార్మనీ వస్తుందా లేకపోతే హౌస్కి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా పోతుందా, నువ్వు ఎంత ఆప్టమిస్టిక్గా ఉన్నావు, ఇన్ని ఉంటాయి. మనోడికి పాజిటివ్ యాట్రిబ్యూట్స్ ఏం లేవు, అన్నీ నెగిటివ్. అది మాట. తర్వాత సీత కూడా వచ్చి కన్సోల్ చేస్తుంది. పాపం ఇంకేం చేయలేరు వాళ్ళు, ఇంకా ఇది అవ్వదమ్మా, ఇంక ఇది అలా అవుతూనే ఉంటుంది. సో అక్కడ పాస్ చేసారు. యాక్చువల్గా లైవ్లో ఇంకా గేమ్ అవుతుంది. కట్ చేస్తే చివరికి ప్రేరణ అండ్ నబీల్ ఉంటారు. పృథ్వీ అనుకుంటా, పృథ్వీయో నిఖిలో వచ్చి చివరికి నబీల్ని సెలెక్ట్ చేస్తారు, ప్రేరణ సెలెక్ట్ చేయరు. అప్పుడు పృథ్వీ నబీలు ఇద్దరు ఫైనల్ కంటెండర్స్ ఉంటారు. ఇంకో సమాచారం ఏంటంటే వీళ్ళిద్దరికీ టాస్క్ అయితే నబీల్ గెలిచారని సమాచారం. 99% నబీల్ ఈజ్ ద చీఫ్ ఫర్ ద న్యూ క్లాన్. ఇంక 2 క్లాన్లు అంటే ఒకటే క్లాన్, నబీల్ చీఫ్ అండ్ టాకు.
ఈ రోజుతో ఓటింగ్ ఆర్డర్స్ తీసుకొని కన్సిడర్ చేసి రేపు ఈరోజు హౌస్లో ఎలిమినేట్ చేస్తారు. అప్డేట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో వెంటనే పెడతా. ఆఫ్టర్ 12 o'clock 2 గంటలకి 3 గంటలకి తీసేస్తారు. ఈరోజు తెలిసిపోతుంది. సో మోస్ట్లీ 9కి అవ్వచ్చు. 9కి అవ్వకపోతే మణికంఠ లాంటి వాళ్ళు వెళ్ళి సీక్రెట్ రూమ్లో పెడతారు, లేకపోతే 9కి ఎలిమినేట్ అయిపోతుంది. అప్డేట్లు అయితే నేను చెప్తా. యాజ్ ఆఫ్ నౌ అయితే జరిగింది ఇది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు ఆనెస్ట్గా అనిపించింది అనుకున్నా. ఆనెస్ట్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.